హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే కల్కి మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొక 3 డేస్ అయితే మూవీ థియేటర్స్లోకి వచ్చేసింది. హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అండ్ మల్టీప్లెక్సెస్. ఇందులో ఏ థియేటర్లో మూవీ చూస్తే బాగుంటుంది అనేది నా సజెషన్. ఇది నా సజెషన్. నాకు నచ్చిన థియేటర్స్ అయితే కొన్ని చెప్తాను. మెయిన్గా అయితే అందరికీ సుదర్శన్ అండ్ సంధ్య 70 ఆర్టిస్ట్ క్రాష్లో అన్ని థియేటర్లో చూడడం అయితే ఇష్టం ఉంటుంది. ఇప్పుడు కల్కి మూవీకి వచ్చేసి మెయిన్ థియేటర్ సంధ్య 70 సంధ్యాలో మిస్ అయిన వారు దేవిలోకి వెళ్ళండి. దేవిలో రీసెంట్గా అయితే స్పీకర్స్ అయితే చేంజ్ చేశారు. బేస్ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నాకైతే పర్సనల్గా సుదర్శన్ ఇష్టం ఉంటుంది బేస్లో, బట్ ఇప్పుడు సుదర్శన్ కన్నా ఎక్కువగా దేవిలో ఉంది. దేవిలో అయితే మిస్ కాకండి. 4K అండ్ డాల్బీ అట్మాస్ ఉంటుంది. అలాగే సుదర్శన్లో కూడా మూవీ రన్ అవుతుంది. నాకు తెలిసి 4 థియేటర్స్ ఉన్నాయి ఆర్టీసీ క్రాస్లో. మొత్తం అయితే అక్కడ కల్కి మూవీ అయితే రన్ అవుతుంది. డెఫినెట్గా అయితే ఆర్టీసీ క్రాస్లో ఉన్న వాళ్ళైతే అక్కడైతే మిస్ కాకండి. ఒకవేళ అక్కడ మిస్ అయిన వారికి ఏరియా వైజ్గా అయితే కొన్ని థియేటర్స్. ఇంతకుముందు అయితే ఆర్టిస్టిక్ క్రాస్ రోడ్స్ అంటే చాలా థియేటర్స్ ఉండే. ప్రజెంట్గా అయితే దిల్సుఖ్ నగర్లో ఉన్నాయి ఎక్కువ థియేటర్స్. అందులో వచ్చేసి శివగంగా థియేటర్లో గంగా అంటే పైన ఉంటుంది థియేటర్. అందులో అయితే చాలా సౌండ్ ఉంది. రీసెంట్గా అయితే నేను మూవీస్ చూశాను అండ్ 4K క్వాలిటీ ఉంటుంది. తర్వాత కోనార్క్ థియేటర్, అది 4K సౌండ్ కూడా బాగుంటుంది. స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి రాజధాని డీలక్స్లో కూడా 7.1 2K ప్రొజెక్టర్ సౌండ్ బాగుంటుంది. కూకట్పల్లి ఏరియాలో అయితే చాలా థియేటర్స్ ఉన్నాయి. మనకు మెయిన్గా గుర్తొచ్చే థియేటర్స్ మల్లికార్జున బ్రహ్మరంభ అండ్ విశ్వనాథ్ థియేటరు. ఈ మూడు అయితే మిస్ కాకండి. మల్లికార్జున బ్రహ్మరంభలో సౌండ్ అయితే చాలా బాగుంటుంది. బేస్ ఎఫెక్ట్ అయితే బ్రహ్మరంభలో రీసెంట్గా అయితే 4K అండ్ డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే ఇన్స్టాల్ చేశారు. మల్లికార్జునలో DTS ఉంది. విశ్వనాథ్లో డాల్బీ డిజిటల్ సౌండ్. మూసాపేట వచ్చేసి మనకి శ్రీరాముల్ థియేటర్లో 4K లేజర్ ప్రొజెక్టర్ ఉంది. ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. సౌండ్ 7.1 డాల్బీ. నెక్స్ట్ అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్. ఇందులో మనకి డాల్బీ 7.1 సరౌండ్ ఉంటుంది. బేస్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. 4K డిజిటల్ ప్రొజెక్టర్ ఉంది. అస్సలు మిస్ కాకండి ఈ థియేటర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే. నెక్స్ట్ మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్, డాల్బీ అట్మాస్ అండ్ 4K ప్రొజెక్టర్. సౌండ్ బాగుంటుంది. థియేటర్ ఈ చుట్టుపక్కల వచ్చేసి సింగిల్ స్క్రీన్ థియేటర్. తర్వాత మనకు మిరాజ్ వచ్చేసి మల్టీప్లెక్స్ ఉంది. ఎక్కువగా అయితే ఇదే థియేటర్ను ప్రిఫర్ చేశారు మల్కాజ్గిరిలో. శంషాబాద్ గణేష్ థియేటర్, ఉప్పల్ రాజలక్ష్మి థియేటర్. తర్వాత మనకి వనస్థలిపురం వచ్చేసి సుష్మా సంపూర్ణ అండ్ బాలాపూర్ సూపర్ థియేటర్. చాలా వరకు అయితే మీరు 4K అండ్ 2K ప్రొజెక్షన్ ఉన్న థియేటర్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే సినిమా వచ్చేసి మనకు విజువల్స్ చాలా బాగా కనిపించాలంటే మనకు బెస్ట్ క్వాలిటీ ఉన్న థియేటర్స్కి వెళ్తే మంచిది. మల్టీప్లెక్స్ విషయానికి వస్తే ప్రసాద్ మల్టీప్లెక్స్, తర్వాత మనకి AMB, నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ థియేటర్స్, నెక్స్ట్ ఏషియన్ M-Cube అత్తాపూర్. ఈ థియేటర్స్లో అయితే సౌండ్ బాగుంటుంది. తర్వాత మనకు ఈ ప్రొజెక్షన్ క్వాలిటీ కూడా చాలా ఉంటాయి. PVRస్లో వచ్చేసి మనకు ప్రొజెక్టర్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది, బట్ సౌండ్ కొంచెం తక్కువగా ఉంటుంది. హైదరాబాద్ ఏరియాస్లో ఉన్నవారు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో అయితే అస్సలు మిస్ కాకండి. ఆ సెలబ్రేషన్ వేరే ఉంటుంది, సౌండ్ వేరే ఉంటుంది. సినిమా వచ్చేసి మనకు హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది కాబట్టి ది బెస్ట్ క్వాలిటీ సౌండ్ అండ్ ప్రొజెక్షన్స్ ఉన్న థియేటర్కే వెళ్ళి చూస్తే ఆ ఫీల్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా మీరు ఏ థియేటర్లో బుక్ చేసుకున్నారు, మీకు ఏ థియేటర్లో ఈ మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంది అనేది కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే కొన్ని నాకు నచ్చిన థియేటర్స్ వరకు అయితే చెప్పడం జరిగింది. నేను ఇంకేదైనా మూవీ థియేటర్స్ మిస్ అయితే మీరు కింద అయితే మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇంకా ఐమాక్స్లో చూస్తే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ హైదరాబాద్లో ఐమాక్స్ లేదు. వేరే స్టేట్స్లో ఉన్నవారైతే ఐమాక్స్లో చూడడానికి ట్రై చేయండి, మిస్ కాకండి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుందాం. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, థియేటర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.